దక్షిణ అయోధ్య భద్రాచల క్షేత్రం సరికొత్త శోభను సంతరించుకుంది. దశాబ్దాలుగా భక్తులు కంటున్న కల భద్రాద్రి ఆలయ సమగ్ర అభివృద్ది దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో 100 కోట్ల నిధులతో ఆలయ పునర్నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఈ నెల 26న జరగనున్న చారిత్రాత్మక కళా వాహన కార్యక్రమంతో ఈ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం 3 విడతల్లో కలిపి 586 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో మొదటి విడతగా 351 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం కానున్నాయి. 180 కోట్లతో రామాలయ విస్తరణ, 96 కోట్లతో పరిసర ప్రాంతాల అభివృద్ది, 75 కోట్లతో పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఆళ్వార్, ఆండాళ్ అమ్మవారు, హయగ్రీవ స్వామి సహా మొత్తం 16 పరివార ఆలయాల్లోని 75 ధృవమూర్తులకు నూతనంగా రాతి కట్టడాలతో ఉప ఆలయాలను నిర్మించనున్నారు. ప్రధాన ఆలయం మినహా మిగతావన్నీ ఆగమశాస్త్రం ప్రకారం శిలా నిర్మాణాలుగా మారనున్నాయి. శతాబ్దాల క్రితం భక్త రామదాసు కాలంలో జరిగినట్లుగానే ఈ నెల 26వ తేదీన భారీ ఎత్తున కళావాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆలయ ప్రాకారాల విస్తరణలో భాగంగా ఇది అత్యంత కీలకమైన ఘట్టం. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని అర్చకులు కోరుతున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయంతో పాటు రంగనాథ స్వామి, శ్రీ యోగానంద నృసింహస్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీ గోవిందరాజస్వామి ఆలయాలను అనుసంధానం చేస్తూ ఒక తీగల వంతెనను నిర్మించనున్నారు. ఇప్పటికే 40 కోట్లతో మాడవీధుల విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. అన్నదాన సత్రంలోని వంటశాలను శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం పక్కన ఉన్న పొగడ చెట్టు కిందకు, చిత్రకూట మండపాన్ని గోశాల ప్రాంగణంలోకి మార్చేందుకు పండితుల సలహాతో ప్రణాళికలు సిద్ధం చేశారు. श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి ఆలయంలో నూతనంగా ప్రాకారాన్ని విస్తరించాలి అని, ఈ భద్రాచలం అభివృద్ధి చేయాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు సంకల్పించడమే కాకుండా దీనికోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. ముందుగా వారికి, రాష్ట్ర ప్రభుత్వం వారికి భద్రాచల దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాకారం విస్తరణ చేయడం కోసం, అంటే రామదాసు గారు ఆలయ నిర్మాణం చేసిన తర్వాత ఒక పెద్ద ఎత్తున కళావాహన చేసేటువంటి పరిస్థితి ఈనాడు ఏర్పడింది. అయితే కళావాహన చేయడం దేనికి అంటే, ఆలయాలన్నీ కూడా అక్కడ చుట్టూ మనకి ఆలయంలో, అంటే రాములవారి ఆలయంలో ఉప ఆలయాలుగా చాలా ఆలయాలు ఉన్నాయి. సుమారు 16-17 ఆలయాలు, 75 ధృవమూర్తులుగా మనకి చుట్టూ పరివార ఆలయాలు ఉన్నాయి. వీరందరికీ కూడా కళావాహన చేసేటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అంటే ఇది ఆలయంలో అభివృద్ధిలో భాగం కాబట్టి దీన్ని అంతా కూడా స్వాగతించవలసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆలయాల్లో చాలా ఆలయాలు వర్షాకాలంలో కురుస్తున్నాయి, అందువల్ల తీయవలసిన అవసరం ఉంది. అయితే దానికి తోడు ప్రభుత్వం వారు సంకల్పం చేయడం, అన్ని ఆలయాలు కూడా రాతితోటే కట్టాలి. అంటే ఈనాడు ఇప్పుడు మన ఆలయంలో ప్రధాన ఆలయమైనటువంటి రామచంద్ర మహాప్రభు వారు ఉన్నటువంటి ఆలయం తప్ప మిగతా ఉప ఆలయాలన్నీ కూడా దాదాపుగా అవి ఇటుకలతో, కాంక్రీట్ తో ఇలా కట్టి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటినీ కూడా తొలగించి ఈ ఆలయాన్ని విస్తరింపజేసి, అంటే మరింత భక్తులు సేవించుకునేటువంటి భాగ్యాన్ని, సౌకర్యాన్ని కల్పిస్తూ విస్తరించాలి అని భావం చేయడమే కాకుండా వీటన్నిటినీ కూడా శిలా నిర్మాణంతో చేయాలి. చాలా 2 ప్రాకారాలుగా రామదాసు గారు కట్టినప్పుడు 2 ప్రాకారాలుగా ఉన్నటువంటి ఆలయాన్ని మళ్ళీ 2 ప్రాకారాలుగా విస్తరింపజేయాలి అని ప్రభుత్వం వారు సంకల్పం చేశారు.